షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు ఒకప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారేది. మనోడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. షణ్ముఖ్ జస్వంత్ వైవా షార్ట్ ఫిల్మ్ తో కొంత పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమా పాటలకు డాన్సులు చేస్తూ హీరో రేంజ్ లో బిల్డప్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెంచుకున్నాడు. కవర్ సాంగ్ కు షణ్ముఖ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. ఆ తర్వాత తీసిన ఓ వెబ్ సిరీస్ అయితే షణ్ముఖ్ ని ఓ రేంజ్ లో నిలబెట్టింది. అలాగే ఇతనికి దీప్తి సునైనా గ్లామర్ కూడా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు లవ్ లో కూడా కొనసాగారు. కానీ మనోడిని బిగ్ బాస్ లో చూశాక అంతా మారిపోయింది. దీప్తి సునైనా కూడా బ్రేకప్ చెప్పేసింది. మరి అవన్నీ తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో షణ్ముఖ్ కి మంచి పేరు వచ్చింది. అప్పుడే ఓసారి ఫుల్గా తాగి జూబ్లీ హిల్స్ వుడ్లాండ్ అపార్ట్మెంట్ దగ్గర తన కారుతో 3 వాహనాలను ఢీకొట్టాడు. ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లాక్కెళ్లి కేసు పెట్టారు. అయితే అప్పటికి బిగ్ బాస్ లోకి వెళ్ళలేదు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న షణ్ముఖ్ ఏది చేసినా వైరలే. చివరికి మనోడు మద్యం తాగి ప్రమాదం చేసినా అంతే వైరల్ గా మారింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అయితే క్రేజ్ మరింత పెరిగింది. కానీ అదే షోలో మంచి పేరుతో పాటు గలీజ్ పేరు కూడా వచ్చేసింది. షణ్ముఖ్ కి బయట లవ్ అఫైర్ ఉందనే కామెంట్స్ వచ్చాయి. దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నానని వార్తలు వచ్చాయి. కానీ లోపల మాత్రం మరో కంటెస్టెంట్ తో మనోడు అతి చూసి జనం చిరాకు పడిపోయారు. ఆమెకు కూడా బయట ప్రియుడున్నాడు. వారిద్దరూ ఇప్పటికీ ప్రేమికులే. సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఆమె కూడా చాలా మందికి తెలుసు. అయితే బిగ్ బాస్ లో గేమ్ ఆడమంటే ఇద్దరు చాలా దారుణంగా ఆడారు. చీప్ గా ఎమోషనల్ బాండ్ తో కనెక్ట్ అయ్యి బయట ప్రపంచాన్ని మరిచిపోయారు. కిస్సులకైతే కొదవే లేదు. హగ్గుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మొత్తానికి వారిద్దరూ ప్రేమలో పడ్డారని అంతా అనుకున్నారు. చివరాఖరికి దీప్తి సునైనా బీబీ షో ఎండింగ్ లో ఆదివారం వచ్చింది. అప్పుడే నన్ను మిస్ అవుతున్నావా, ఐ కెన్ ఫీల్ యూ అంటూ వెటకారమాడింది. నీ సరసాల షో చూస్తున్నాను, కాస్త తగ్గించుకుంటే మంచిదని చెప్పకనే పరోక్షంగా చెప్పింది. మనోడు అర్థం చేసుకుని రియలైజ్ అయినట్లు కనిపించిన ఆ కౌగిలింతలో ముద్దులు మాత్రం ఆపలేదు. ఇక షో అయిపోయాక దీప్తి సునైనా మనోడికి బ్రేకప్ చెప్పేసింది. అయితే హౌస్ లో ఎమోషనల్ బాండింగ్ అర్థం చేసుకున్న శ్రీహాన్ మాత్రం సిరితో ప్రేమను కంటిన్యూ చేస్తున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తితో బ్రేకప్ అయిపోయింది. అయినా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్, వెబ్ సిరీస్లు చేసుకుంటూ పాపులారిటీ పెంచుకున్నాడు. కానీ 2 ఏళ్లుగా కాస్త డల్ అయ్యాడు షణ్ముఖ్. లవ్ బ్రేకప్ కూడా అందుకు కారణమనే కమెంట్స్ వినిపించాయి. మొత్తానికి షణ్ముఖ్ అంతా కూడా అలా హోల్డ్లో పెట్టారు. అయితే సడన్ గా నార్సింగ్లోని షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లారు పోలీసులు. అక్కడికి వెళ్ళింది షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కోసం. కానీ ఒకరిని పట్టుకోవడానికి వెళితే మరొకడు ఫ్రీ అన్నట్లుగా అన్న కోసం వెళితే గంజాయితో తమ్ముడు షణ్ముఖ్ దొరికాడు. 16 గ్రాముల గంజాయి పొట్లను చూసిన పోలీసులు తమ్ముడు తక్కువోడేమీ కాదనుకుని అరెస్ట్ చేసేశారు. అంతేకాదు గంజాయి పీల్చోడేమోనని బ్లడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. అయితే వీడియోలో మాత్రం షణ్ముఖ్ కరవడం కనిపించింది. నా వీడియోలు ఎందుకు తీస్తున్నావు, నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అందుకే గంజాయి పిలుస్తున్నానని ఏడ్చాడు షణ్ముఖ్. అయితే తప్పు చేశాక ఏడవడం షణ్ముఖ్కి అలవాటేనని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. గతంలో ప్రమాదం చేసిన తర్వాత ఎవరూ హాస్పిటల్లో చేరలేదు కదన్నా, ఎందుకు రచ్చ చేస్తున్నారు, కూర్చొని మాట్లాడుకుందామన్నా అంటూ పోలీసుల దగ్గరకు వచ్చేందుకు మంకు పట్టుబట్టాడు. ఇప్పుడేమో పోలీసులకు దొరకగానే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు షణ్ముఖ్. కానీ డిప్రెషన్కు లోనైతే వెళ్లాల్సింది డాక్టర్ దగ్గరకి, అంతేకాని గంజాయి అమ్మేవాడి దగ్గరకు కాదనేది వాస్తవం. అవన్నీ తాత్కాలిక రిలీఫ్లే. మంచి సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళితే మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో యువత మంచి మార్కులు రాకున్నా అమ్మా నాన్నలకు భయపడి ప్రేమలో విఫలమై ఇలా ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్లోకి వెళుతున్నారు. దీంతో సైకియాట్రిస్ట్ను సంప్రదిస్తున్నారు. ఇక షణ్ముఖ్ గంజాయితో దొరకడం వెనుక కూడా ఒక కథ ఉంది. షణ్ముఖ్ గంజాయి మాత్రమే కాదు, డ్రగ్స్ పిల్స్ కూడా తీసుకుంటాడని వారి దగ్గర ఉన్నాయని మౌనిక అనే యువతి తన ప్రియుడు సంపత్ మీద ఇచ్చిన ఫిర్యాదులో క్లియర్గా రాసింది. ఈ సంపత్ ఎవరో కాదు, షణ్ముఖ్ అన్న. విశాఖకు చెందిన మౌనిక ఎంబీబీఎస్ చదువుతోంది. కానీ ఆమెకు యాక్టింగ్ అంటే ఇష్టం. కాకపోతే మంచి పేరున్న యాక్టర్స్తో నటించాలనుకుంది. అప్పుడే తాను యాక్టర్ కావాలనుకుంటున్నానని మీతో నటిస్తానని షణ్ముఖ్ని కలిసింది మౌనిక. అప్పుడే మా అన్న కూడా సాంగ్స్ చేస్తాడు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడని వినయ్కి సదరు యువతిని పరిచయం చేశాడు షణ్ముఖ్. ఆ తర్వాత మా తమ్ముడు షార్ట్ ఫిల్మ్స్లో ఛాన్స్ ఇస్తానని దగ్గరయ్యాడు. తర్వాత ప్రేమ పేరుతో ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. రిసార్ట్స్, హోటల్స్ తిప్పుతూ శృంగారానికి వాడుకున్నాడు. 2 సార్లు అభాషణ కూడా చేయించాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎందుకంటే అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకుని సంసారం చేసుకున్నాడని తెలుసుకుని మోసపోయానని మౌనిక గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు విచారణ చేయగా షణ్ముఖ్ సోదరుడు వినయ్ 1 నంబర్, షణ్ముఖ్ 2 నంబర్ ముదురులని తేలింది. వినయ్కి కొన్నేళ్ల క్రితం విశాఖకు చెందిన యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ యువతి తల్లి అనారోగ్యం బారిన పడడంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇంతలోనే మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడు. ఆ విషయం చెప్పకుండా మొదటి యువతతో పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కానీ సంపత్ అనే వ్యక్తి మోసగాడని తెలుసుకున్న మౌనిక ఈ 3 మొక్కలాట సంపత్ ఆట కట్టించాలనుకుంది. అయితే షణ్ముఖ్ అతని సోదరుడు గంజాయి బ్యాచ్ లో మంచి క్లయింట్స్ అని, వారి దగ్గర మత్తు పదార్థాల గోళీలు కూడా ఉన్నాయని చెప్పడంతో చాలా జాగ్రత్తగా ఈ కేసును హ్యాండిల్ చేశారు పోలీసులు. మెరుపు వేగంతో పోలీసులు ఇంటిపై దాడి చేయగా ఏకంగా గంజాయి పక్కనే పెట్టుకుని అనుభవించు రాజా అంటూ దొరికిపోయాడు.
అంతేకాదు తాను ఏడుస్తూ మానసిక సమస్యలతో బాధపడుతున్నానని మళ్ళీ పర్ఫార్మెన్స్ మొదలుపెట్టాడు. కానీ తన సోదరుడు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటే వారి జీవితాలు ఏమవుతాయని ఆలోచించలేదు షణ్ముఖ్. తన దాకా వస్తే కానీ తత్వం బోధపడదు అన్నట్టుగా షణ్ముఖ్ కన్నీరు మున్నీరయ్యాడు. మరోవైపు తల్లి అనారోగ్యంతో ఉన్న యువతతో ఎంగేజ్మెంట్ చేసుకుని మోసం చేశాడు. మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకో అమ్మాయితో షికార్లు తిరిగి ఛాన్సులు ఇప్పిస్తానని శారీరకంగా వాడుకుని వదిలేశాడు. పైగా నిలదీస్తే బెదిరించాడు నీచుడు. సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలను ఆన్లైన్లో పెడతానని బెదిరించాడు సంపత్. దీంతో ఇక మోసాన్ని తట్టుకోలేక మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సంపత్ మామూలోడు కాదని తేలింది. 2016లో ఏకంగా తన క్లాస్మేట్నే మోసం చేశాడట. దాదాపుగా 20 లక్షలకు ముంచాడని తెలుస్తోంది. థిక్ షేక్ ఫ్యాక్టరీ పేరుతో ఓ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన సంపత్ ఆ తర్వాత తన ఫ్రెండ్తో పెట్టుబడి పెట్టించాడు. కానీ లాభాలు వస్తాయని చెప్పి 7,000 నెలకు పంపిస్తూ మోసం చేశాడు. ఆ తర్వాత మోసం జరిగిందని తెలుసుకొని నిలదీయగా బెదిరించేశాడు. ఆమె ఫోన్ నంబర్ను బ్లాక్ చేశాడు. తన ఎంబీఏ క్లాస్మేట్నే మోసం చేశాడని పోలీసులు గుర్తించారు. కానీ ఇలాంటి వాడితో మనకెందుకులే అని డబ్బులు వదిలేసుకుందట ఆ యువతి. అయితే పండు పండినా పాపం పండినా రాలిపోతుంది అన్నట్టుగా సంపత్ చిక్కాడు. ఇక షార్ట్ ఫిల్మ్స్ పేరుతో ఛాన్సులు ఇప్పిస్తానని షణ్ముఖ్ కూడా యువతల దగ్గర డబ్బులు వసూలు చేశాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటు మత్తు పదార్థాల కేసులో షణ్ముఖ్ జైలుకెళ్లాడు. మరోవైపు అత్యాచారం, మోసం, బెదిరింపుల కేసులో సంపత్ జైలుకెళ్లాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఓ లాయర్ షణ్ముఖ్ను బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. అరే ఏంట్రా ఇది అనే డైలాగ్తో పాపులర్ అయిన షణ్ముఖ్ని చూసి అరే ఏంట్రా ఇది అని నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. అయితే డిప్రెషన్ మీద కామెంట్స్తో ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాడు షణ్ముఖ్. నిజంగానే మానసిక వేదనతో అనారోగ్యంతో బాధపడితే తొందరగా నిపుణులైన డాక్టర్లకు చూపించుకుంటే మంచిది. లేదంటే గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం తలకిందులవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన మీద జాలి కోసం కమెంట్స్ చేశాడా? కానీ తను చెప్పేది నిజమా అనేది పోలీసులు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరి షణ్ముఖ్ కేసుపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.